హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు నేను కొత్త బ్లాగ్తో వచ్చేసాను. సో మీరు అక్కడ చూడొచ్చు, డాగ్స్ ఉన్నాయి, కౌస్ ఉన్నాయి. ఇది ఒక చాలా బ్యూటిఫుల్ నేచర్ ఉంటుంది. మీరు స్ట్రైట్ వెళ్ళిపోతే అక్కడ చూడొచ్చు మగధీర షూటింగ్ జరిగింది. సో అదొక మూవీ. బేసిక్గా నేను మూవీస్ ఎక్కువ చూడను. రామ్ చరణ్ ఇక్కడికి వచ్చారు, చాలామంది స్టార్స్ కూడా వచ్చారు. సో ఇవన్నీ చేయబోయే బ్లాగ్లో బిహెచ్ఎల్ కీర్తి మహల్ కాంప్లెక్స్కి, బిహెచ్ఎల్ బస్ స్టాండ్ అవన్నీ చూపిస్తాను. సో మీరు నాతో స్టార్టింగ్ నుంచి నాతో ట్రావెల్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో నేను కూడా ముందుకు వెళ్తూ ఉంటాను. సో ఇవాళ మీకు వాకింగ్ బ్లాగ్ చూపిస్తున్నాను. చూడండి బిహెచ్ఎల్ ఎంత బాగుందో నేచర్. సో నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను, ఎందుకంటే చాలామందికి కూడా ఎక్కువసేపు చేస్తే బ్లాగ్ చాలా పెద్దగా ఒక 1 hour అయిపోతుంది. సో ఇది ఎక్స్ రోడ్స్ బిహెచ్ఎల్. సో ఇది మెయిన్ ఫ్యాక్టరీ రోడ్ అన్నమాట. అటు సైడ్ వెళ్తే పెద్దమ్మ టెంపుల్కి వెళ్తాం. సో ఆ బ్లాగ్ మీకు తర్వాత చేస్తాను. సో ఇటు కూడా వెళ్తే కీర్తి మహల్కి వెళ్ళొచ్చు. సో మనం ఈ 2 లెఫ్ట్ కానీ రైట్ సైడ్ వెళ్ళాము, చాలా స్ట్రైట్కి వెళ్ళిపోతాం. సో ఈ సండే బోనాలు వస్తున్నాయి, మీరేమన్నా చూడాలనుకుంటున్నారా? సో మళ్ళీ బోనాలు వస్తున్నాయి కాబట్టి సండే మళ్ళీ మనం ఒక కొత్త వ్లాగ్ చేద్దాం. సో ప్రస్తుతానికైతే మనం స్ట్రైట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా హౌజెస్ అన్నీ కూడా పాత పడిపోయినాయి, అబాండెన్ హౌజెస్ అయిపోయినాయి, అన్నీ బూత్ బంగ్లాస్ లాగా అయిపోయినాయి. సో మీకు చూపిస్తాను. నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తున్నాయి. ఇక్కడేమో టైప్ 3 క్వార్టర్స్ ఉండేవి, పక్కకేమో మిల్క్ బూత్ ఉండేది. ఈ పక్కనే ఉందండి విద్యాభారతి స్కూల్. ఈ టైప్ 3 క్వార్టర్స్ ఒకప్పుడు మేము ఉన్నది. ఇప్పుడేమో చెట్లు వచ్చి పాములు అన్నీ అయితే ఉన్నాయి. చాలా సిచ్యువేషన్ మొత్తం వర్స్ట్ అయిపోయింది. ఒక పాస్ట్ 8 years 5 years నుంచి సిచ్యువేషన్ ఇలాగే ఉంది. సో ఎవ్వరు లేరు, రోడ్డు చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇది వర్షాకాలం కాబట్టి గ్రీనరీ ఉంది మొత్తం. సో ఎవరైనా విద్యాభారతి స్కూల్లో చదివితే కింద కమెంట్ అయితే చేయండి. యాక్చువల్లీ ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను ఇదివరకు బిహెచ్ఎల్ వేరే ఛానల్లో. ఇప్పుడు కొత్త ఛానల్ స్టార్ట్ చేసి సరికొత్తగా స్టార్ట్ చేద్దామని మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది, శ్రోతల ఒక రిక్వెస్ట్ ద్వారా. సో అలా అండి, ఇవి టైప్ 3 క్వార్టర్స్. ఈ పక్కనైతే స్కూల్ ఉంది. సో ఫాస్ట్గా అయితే మనం వెళ్దాము. ప్రతి రోడ్డు మీకు బిహెచ్ఎల్లో చూపించడం ట్రై చేస్తాను. ఇదిగోండి మన విద్యాభారతి స్కూల్ అయితే వచ్చేసింది. పక్కన విద్యాభారతి హై స్కూల్. సో చాలామంది ఇక్కడ చదివి గొప్ప గొప్ప వాళ్ళు అయితే అయ్యారు. ఇక్కడ బిహెచ్ఎల్లో స్ట్రీట్ డాగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇది బిహెచ్ఎల్ పక్కనే లేడీస్ వెల్ఫేర్ సెంటర్ అంటారు, సైడ్కి ఉంది. మనం చూద్దాము. ఆ స్ట్రైట్ వెళ్ళిపోతే మనం కమ్యూనిటీ సెంటర్ వెళ్ళొచ్చు. ఇటు లెఫ్ట్ వెళ్తే మనం ఎల్ఐజీ హెచ్ఐజీ వెళ్ళొచ్చు. రైట్ వెళ్తే ఎంఐజీ వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కాలనీస్ మాట బిహెచ్ఎల్లో. సో ఇక్కడైతే చాలా షూటింగ్స్ అయితే జరిగినాయి. బిహెచ్ఎల్ చాలా ఎక్స్ రోడ్స్ అయితే కనిపిస్తాయండి మీకు. సో ఎంతో నేచర్ అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఇటు సైడ్ చూసినట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే బొమ్మరిల్లు షూటింగ్ అయింది, పక్కకు చూడొచ్చు. బస్ స్టాప్ సెట్ అయితే వేశారు. సో ఈ లేడీస్ వెల్ఫేర్ సెంటర్లో కూడా రీసెంట్గా రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ది ఐ థింక్ జైలర్ మూవీ వచ్చింది అనుకుంటా, అక్కడ షూటింగ్ చేశారు. సో ఇప్పుడైతే షూటింగ్స్ అయితే తగ్గించారు, మరి ఎందుకో నాకు తెలియదు. సో ఇదే అండి, బొమ్మరిల్లు షూటింగ్ ఇక్కడే జరిగింది. సో నా చిన్నప్పుడు సైకిల్స్ వేసుకుని చూసేవాళ్ళన్నమాట. చాలా షూటింగ్స్ అయ్యాయి ఒక 3 years బిఫోర్ కూడా. ఇదే అండి టైప్ 4 క్వార్టర్స్ ఇక్కడ. సో బిహెచ్ఎల్ వన్ ఆఫ్ ద బ్యూటీయెస్ట్ స్పాట్ అనొచ్చు. సో మీరు స్ట్రైట్ వెళ్ళిపోతే న్యూ ఎంఐజీ, ఓల్డ్ ఎంఐజీ వెళ్ళిపోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో లింగంపల్లికి వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్తే ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చు. అండ్
రైట్ వెళ్తే ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చు. మీరు ఫ్యాక్టరీకి వెళ్ళగానే వెళ్ళొచ్చు, ఏ రోడ్లోకి వెళ్ళగానే మీకు ఫ్యాక్టరీ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి లింగంపల్లికి వెళ్ళొచ్చు, స్ట్రైట్ న్యూ ఎంఐజీ ఓల్డ్ ఎంఐజీ వెళ్ళొచ్చు. ఆ స్ట్రైట్ రోడ్ మీకు అటు సైడ్ కార్స్ అన్ని వెళ్తున్నాయి కదా. సో రైట్ సైడ్ వెళ్తే బిహెచ్ఎల్ ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చు, ఎల్ఐజీకి వెళ్ళొచ్చు. సో నేను ఎల్ఐజీకి కూడా వ్లాగ్స్ తర్వాత చేయాలనుకుంటున్నాను. మెయిన్గా ఈ వ్లాగ్స్ ఏంటంటే కొత్త వాళ్ళకి కానీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి కానీ ఈ వ్లాగ్స్ అంటే ఇష్టం. సో చాలామంది అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయిపోయి అక్కడ బిహెచ్ఎల్ మిస్ అవుతున్న వాళ్ళకి కూడా ఈ వ్లాగ్స్ చూసి వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ని కూడా రిలీజ్ చేసుకునే అవకాశం దక్కుతుంది. సో ఐ మీన్ ఇప్పుడు వచ్చిన దారిలోనే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే మళ్ళీ నేను అది స్లోగా వాక్ చేయాలనుకోవట్లేదు. సో స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాను అనమాట, ఎందుకంటే ఇదంతా ఆల్రెడీ చూసాం కాబట్టి. సో మీరు మళ్ళీ చూడొచ్చు ఎంత బాగున్నాయో ట్రీస్ ఇట్లా పైకి వచ్చాయి. సో మళ్ళీ అదే హౌస్ బొమ్మరిల్లు షూటింగ్ మళ్ళీ మనం చూస్తున్నాం. సో ఇక్కడ చాలామంది వాకింగ్ కూడా వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు చూడండి ఒక పెద్ద ఫన్నీగా ఉంటుంది. సో ఇక్కడ చాలా కుక్కలు ఉంటాయని మీకు చెప్పాను కదా. సో ఇప్పుడు చూడొచ్చు ఈ కుక్క చాలా కార్ వెనకాల వెంబడి పడింది. సో ఎప్పుడన్నా కానీ మీరు డాగ్స్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి బిహెచ్ఎల్లో. సో బిహెచ్ఎల్ అనేది బెస్ట్ ప్లేస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్. ఈ మధ్యన చాలామంది కూడా షూటింగ్కి వచ్చారు. మీరు ఇందాక చూసినట్టయితే ఆ స్ట్రైట్ అక్కడ వెల్ఫేర్ సెంటర్ దగ్గర కూడా షాపింగ్ సెంటర్ దగ్గర షూటింగ్ జరిగింది నిన్న. సో వాళ్ళు చాలామంది షూటింగ్స్కి కొత్త స్టార్స్ కూడా వస్తున్నారు. సో ఈ రైట్ సైడ్ ఉంది ఆ షాపింగ్ కాంప్లెక్స్, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చూస్తే లేడీస్ వెల్ఫేర్ సెంటర్ అన్నమాట. లేడీస్కి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి బిహెచ్ఎల్లో. చాలామంది మీరుకి తెలియని విషయం ఏంటంటే చాలామంది ఈ మధ్యన షూటింగ్కి ఈ బిహెచ్ఎల్కి వస్తున్నారు. ఏదో కొత్త సినిమా జరిగింది షూటింగ్, ఆ పేరు ఇంకా పెట్టలేదు, ఫైటింగ్ సీన్ జరిగిందంట. సో ఇదే లేడీస్ వెల్ఫేర్ సెంటర్. సో స్పెషల్గా లేడీస్కి ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఇఫ్ ఎనీబడి లేడీస్ ఉంటే వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు ప్రోగ్రామ్స్కి. సో మోస్ట్లీ అంత స్కూల్స్లో ఉండే టీచర్స్కి కండక్ట్ చేస్తూ ఉంటారు ప్రోగ్రామ్స్. మీకు ఇక్కడ పక్కన చూస్తే పోస్ట్ బాక్స్ ఉంది, ఇక్కడ మహిళా బ్యాంక్ కూడా ఉంది పక్కనే లెఫ్ట్ సైడ్. సో మనం షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తున్నాం ఇవాళ. సో మీరు రైట్ సైడ్ చూసినట్టయితే షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. సో రైట్ సైడ్ కూడా డాగ్స్ ఉన్నాయి, చాలా డాగ్స్ ఉంటాయి. సో నేను మాత్రం డాగ్స్ నుంచి కేర్ఫుల్గా తప్పించుకుని షూటింగ్ చేశాను. ఎక్కడ పడితే అక్కడ డాగ్స్ ఉంటాయి. మీరు అక్కడ చూడొచ్చు స్టేజ్ ఉంది, గణేష్ పండాలు అన్నమాట. ప్రతి గణేష్ చతుర్థికి ఇక్కడ గణేష్ పెడతారు. సో స్ట్రైట్ వెళ్ళిపోతే కీర్తిమహల్ కాంప్లెక్స్ వస్తుంది. కీర్తిమహల్ అనేది హోటల్ మాట. సో ఇది కూడా ఒక ఆనంద్ హోటల్. సో ఇప్పుడు దీన్ని కూడా మూసేశారు. చాలామంది ఇక్కడ టిఫిన్ చేసి ఉంటారు, నా ఫ్రెండ్స్ కానీ నా నైబర్స్ చాలామంది టిఫిన్ తినుంటారు. కానీ ఇప్పుడు అది టిఫిన్ సెంటర్ కూడా బంద్ చేశారు. సో ఇందాక కీర్తిమహల్ గురించి మీకు చెప్తున్నాను కదా, కీర్తిమహల్ అనేది ఒక హోటల్ మాట. సో దాన్ని కూడా మీకు చూపిస్తాను బయట నుంచి. సైడ్ ఉంటుంది రోడ్డుకి షాపింగ్ కాంప్లెక్స్. ఇక్కడ మాత్రం మిల్క్ షాప్స్ ఉన్నాయి. కరెంట్లీ మిల్క్ షాప్స్ మాత్రం ఓపెన్ చేశారు. మీరు అక్కడ చూస్తే సూపర్ మార్కెట్ ఉంది. సో మీరు హైదరాబాద్లో అన్ని ప్లేసెస్లోకి వెళ్ళారన్నా కానీ హైదరాబాద్లో అన్ని షాప్స్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ బిహెచ్ఎల్లో స్పెషాలిటీ ఏంటంటే అన్ని షాప్స్ ఒకే దగ్గర ఉంటాయి. అదే కీర్తిమహల్ ఇందాక మీకు చెప్పాను కదా. సో దాన్ని తీసేశారు. చాలామంది టిఫిన్స్ అక్కడే తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అంటే దాని వెనక లేదు, చిన్న షాప్ లాంటిది పెట్టారు, ఏదో రెడ్డి మెస్ అంట. నేను మాత్రం ఎప్పుడు బయట ట్రై చేయలేదు, ఎందుకంటే బయట ఫుడ్స్ నేను తినను కాబట్టి జనరల్గా. సో నాకు మాత్రం లైట్గా హెల్త్ కాన్షియస్నెస్ కూడా ఉంటుంది. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్లో క్వార్టర్స్ ఉంటాయి అన్నమాట. ఈ సైడ్స్ని చూసుకుంటే సైకిల్ షాప్, పంచర్ షాప్ ఉంటాయి. ఇక్కడ చెప్పుల షాప్ కూడా ఉంటాయి, బ్యాగ్స్ కూడా కుడతాడు. సో వీళ్ళందరూ నాకు తెలుసు. మీకు ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు సపరేట్గా షాప్స్లో ఉన్న వ్లాగ్స్తో సపరేట్గా మీకు వ్లాగ్స్ చేస్తాను ప్రతి షాప్ది. సో మీ కిందకే చెప్పాను డాగ్స్ చాలా ఉంటాయని, కేర్ఫుల్గా ఉండండి. సో ఇదే మాట, బైక్ షాప్స్ కానీ లైటింగ్ షాప్స్, పంచర్ షాప్స్ అన్నీ ఉంటాయి. మరి ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే
స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. అన్ని షాప్స్ ఒకే దగ్గర ఉంటాయని చెప్పాను కదా. బుక్ స్టాల్, పూజా సామాన్, కిరాణా షాప్, స్వీట్ షాప్, చెప్పుల షాప్స్, చాలా ఇక్కడ చెప్పుల షాప్స్ వచ్చేసి మినిమం 5 to 6 షాప్స్ ఉంటాయి. సో అది కూడా ఒక సూపర్ మార్కెట్. మీరు రైట్ సైడ్ చూడొచ్చు, చైనీస్, చాలామంది చైనీస్ షాప్ ఉంటుంది అక్కడ, నూడిల్స్ షాప్, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అన్నమాట. సో ఇది మార్నింగ్ కాబట్టి చాలా షాప్స్ క్లోజ్ ఉన్నాయి. అదిగో చూడొచ్చు కిరాణా షాప్స్. మీరు ఎప్పుడు అక్కడి నుంచే తెచ్చుకుంటారు. సో మేము కూడా ఇక్కడ క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచే తెచ్చుకున్నాం. సో ఈ పక్కనే చాలా కొత్త షాప్స్ పెట్టారు. స్ట్రైట్కి వెళ్ళిపోతే క్వార్టర్స్ ఉంటాయి, మొత్తం టైప్ 3 క్వార్టర్స్ అండ్ టైప్ 2 క్వార్టర్స్. సో ఇక్కడే ఇది కూడా ఒక బార్బర్ షాప్, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే డైలీ మీరు వస్తారు కాబట్టి. సో మీరు ఎప్పుడైనా బిహెచ్ఎల్లో వచ్చారంటే ఇక్కడ కీర్తిమహల్ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర మీకు ఏటీఎంస్ ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్, ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది. సో ఇదే మాట బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కోఆపరేట్ సొసైటీ. సో అది బ్యాంక్ కూడా అంటారు ఎంప్లాయీస్కి. సో ఇది షాపింగ్ కాంప్లెక్స్ ఫ్రంట్ వ్యూ. ఇక్కడ కాఫీ షాప్ ఉంటుంది, పేపర్ షాప్స్ ఇవన్నీ ఉండేవి, మెడికల్ షాప్స్, కానీ ఇప్పుడు అన్నీ మూసేశారు. ఇవి కూడా చాలా పాత పడిపోయినాయి కాబట్టి. సో ఇక్కడ మొబైల్ షాప్ కూడా ఉండేది, రీఛార్జ్ షాప్. ఇప్పుడు ఉందో లేదో ఎత్తేసినట్టున్నారు, నాకు తెలీదు. ఇప్పుడు మనం కీర్తిమహల్ కాంప్లెక్స్కి వెళ్తున్నాం. మీరు ఇక్కడ సైడ్కి చూసినట్టయితే ఇక్కడ ఒక మొబైల్ జిరాక్స్ షాప్ ఉంది. చాలామంది జిరాక్స్ తీసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ స్ట్రైట్కి వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ ఏమో టెంపుల్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో కీర్తిమహల్ ఉంటుంది. ఇదే కీర్తిమహల్. సో కీర్తిమహల్ కాంప్లెక్స్ అని ఎందుకు వచ్చిందంటే ఈ కీర్తిమహల్ హోటల్ వల్లే ఇది కీర్తిమహల్ సెంటర్ అని పేరు వచ్చింది. పక్కన పాన్ షాప్, చాలామంది సిగరెట్లు తాగుతూ ఉంటారు. సో మీకు కానీ నచ్చినైతే మా వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదే కీర్తిమహల్ కాంప్లెక్స్. ఇప్పుడు చూడండి అన్ని చెట్లు వచ్చి ఫారెస్ట్ లాగా తయారైంది. హోటల్ కీర్తిమహల్, ఇంకా బోర్డు మాత్రం అలాగే ఉంది పాతది. మీరు అది కొండి చూడండి. అన్ని కోకా కోలా అని కూడా బయట అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఇది దుర్గామాత టెంపుల్ మాట, శ్రీ కనకదుర్గమ్మ టెంపుల్. సో ఇది కూడా టైం ఉంటే సపరేట్ వ్లాగ్ చేద్దాం. టెంపుల్ బిహెచ్ఎల్లో మనం చాలా వ్లాగ్స్ ఎందుకంటే చేయొచ్చు. ఈ సైడ్కి పక్కన టిఫిన్ సెంటర్ ఉంది. చాలామంది టిఫిన్స్ ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారు. ఐ డిడెంట్ టేస్ట్ ఎనీ టిఫిన్స్ హియర్. సో నేను ఎప్పుడు ఇక్కడ టిఫిన్స్ టేస్ట్ చేయలేదన్నమాట. సో ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతాయి సైడ్కి. ఎప్పుడన్నా దుర్గామాత టెంపుల్లో ప్రోగ్రామ్స్ కానీ ఫంక్షన్స్ కానీ జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్ కూడా పెడతా ఉంటారు, క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్. స్ట్రైట్కి వెళ్ళిపోతే కీర్తిమహల్ సెంటర్ వస్తుంది. ఇక్కడ కూడా చాలా షూటింగ్స్ జరిగినాయి. ఇక్కడ సినిమా జరిగిందన్నమాట బస్ స్టాండ్ దగ్గర. ఈ పక్కనే మాతా బేకర్స్ అని ఉంది. సో ఇప్పుడు అవన్నీ క్లోజ్ చేశారు. కొన్ని షాప్స్ అయితే కోవిడ్ వల్ల క్లోజ్ చేశారు. చాలామంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళే టైం కాబట్టి బిజీగా ఉంటారు. ఇదివరకు బస్ స్టాండ్ ఉండేది, ఇక్కడ అన్ని బస్సెస్ వస్తూ ఉండేవి, కానీ ఇప్పుడు ఏవి లేవు. సో బస్ స్టాండ్ కూడా చాలా ఖాళీగా ఉంది. ఇదే షూటింగ్ స్పాట్. ఇక్కడ సై మూవీ జరిగింది. నితిన్ ఫ్రెండ్స్ అందరు ఇక్కడికి వెళ్తూ ఉంటారు కదా. ఇక్కడ పానీపూరి షాప్ ఉంటుంది రైట్ సైడ్, చాలామంది ఫేమస్. చిన్నప్పుడు నేను కూడా తిన్నాను, కానీ ఇప్పుడు అది బంద్ చేసేసారు అనుకుంటా. సపరేట్గా పక్కన పెట్టారు షాప్ అది. సో ఆ ఎల్లో కలర్ ఉన్న పానీపూరి షాప్ దాని పక్కన పెట్టారు, మాతా బేకర్స్ పక్కన. చూడొచ్చు ప్లాస్టిక్స్ అన్నీ రాశారు, కీప్ యువర్ పొల్యూషన్ ఫ్రీ అని రాశారు. ప్లాస్టిక్స్ అన్ని బ్యాన్ చేశారు. ఇదే బిహెచ్ఎల్లో ఇందాక చెప్పాను కదా, ఓల్డ్ పానీపూరి షాప్ తీసి అక్కడ పెట్టారు, అదే బ్లూ పానీపూరి షాప్. మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే పక్కనే ఉంది మాట. అక్కడే బస్ పాస్ రెన్యువల్ చేసేవాళ్ళు. ఇక్కడ అన్ని బస్సెస్ వచ్చి ఆగేవి, ఊరికి వెళ్ళేవి, ఇంకా లోకల్ బస్సెస్ అవన్నీ ఆగేవి, కానీ ఇప్పుడు అన్నీ తీసేశారు. బిహెచ్ఎల్ వాళ్ళు కంప్లైంట్ చేశారన్నమాట, బస్సెస్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి. సో బస్సుల వాళ్ళు కూడా బస్సులు కూడా రావడం మానేసాయి. బస్ స్టాండ్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. బస్ డ్రైవర్స్ అందరు కంప్లైంట్ చేశారు, ఎందుకంటే స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము రాలేకపోతున్నాం. సో ఇదే మాట. ఇక్కడ వాటర్ పట్టుకుంటారు, మంజీరా వాటర్.
సో 10 రూపీస్ ఇస్తే మీరు కూడా బాటిల్ తెచ్చుకొని ఇక్కడ పట్టుకోవచ్చు. అండ్ ఇదివరకు ఇది బస్ పాస్ రెన్యువల్ సెంటర్గా ఉండేది, ఇప్పుడు దాన్ని వాటర్ బూత్గా మార్చేశారు, మినరల్ వాటర్ మాట. సో 10 రూపీస్ ఇస్తే మీరు కూడా పట్టుకోవచ్చు. సో ఇది స్కూల్కి వెళ్ళే టైం కాబట్టి చాలామంది కుర్రోళ్ళు కూడా సైకిల్స్ మీద వెళ్తూ ఉంటారు, చిన్నపిల్లలు. సో స్ట్రైట్కి వెళ్ళిపోతే పెట్రోల్ బంక్ ఉంటుంది, సో దాన్ని మూసేశారు. సో చాలామంది నన్ను చూసుకుంటూ వెళ్తున్నారు. సో చాలామందికి ఇక్కడ వీడియో తీస్తే అది ఒక స్పెషాలిటీగా ఉంటుంది, ఎవరు సాధారణంగా ఇక్కడ వీడియో తీయరు. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. సో బిహెచ్ఎల్ హాస్పిటల్ ఉంటుంది, సో దానికి కూడా సపరేట్ వ్లాగ్ చేద్దాం. వీడేంటి ఇన్నిసార్లు సపరేట్ సపరేట్ అంటున్నాడు. మీన్ చాలా ఉంది చెప్పేది, నాకేం చెప్పాలో తెలియట్లేదు, ఎందుకంటే ఇది నా సెకండ్ వ్లాగ్. మీరు స్ట్రైట్గా వెళ్ళిపోతే టెంపుల్ కాంప్లెక్స్కి వెళ్ళొచ్చు, ఆల్రెడీ చెప్పాను ఇందాక. సో అదే మాయాబజార్ అంటారు, ఎవ్రీ మంత్లీ 31st పెట్టేవాళ్ళు. సో మీ అందరికి గుర్తుంటే మనం మాయాబజార్లో బార్గెన్ చేయొచ్చు. వాడు 100 రూపీస్ చెప్తే మనం 50 రూపీస్కి అడిగితే వాడు ఇచ్చేస్తాడు. సో మీకు బాగా గుర్తుండొచ్చు మీ చైల్డ్హుడ్ మెమరీస్. సో నేను కూడా చిన్నప్పుడు అలా సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాడిని. సో ఇప్పుడు మాత్రం ఇది మాయాబజార్ అనేది కూడా క్లోజ్ చేసేసారు. సో ఇక్కడ మార్కెట్ ఉండేది, సో అది కూడా క్లోజ్ చేసేసారు. ఎవ్రీ వెనస్డేనో, నాకు గుర్తులేదు డే, ప్రతి వీక్లో ఇక్కడ మార్కెట్ ఉండేది, సాటర్డే మార్కెట్, అది మూసేశారు. సో బిహెచ్ఎల్ అంతా నేచర్ చాలా బాగున్నా కానీ ఇప్పుడు అన్నీ ఈ పెద్ద అబాండన్ క్వార్టర్స్ అయిపోయినాయి. మనం చూపిస్తాం. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎల్ఐజి, న్యూ ఎంఐజి, అన్నమయ్య ఎన్క్లేవ్ వెళ్ళొచ్చు. సో ఇదే మాట దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు, అన్ని షెడ్స్ తప్ప ఇక్కడ ఏం లేవు. సో ఇగో ఈ పిల్లలు హాయ్ చెప్పాడు ఇతడు, ఎక్కడి నుంచి అని అడిగాడు. సో నేను మాత్రం నా వ్లాగ్తో బిజీగా నేను వాళ్ళకి ఏం రిప్లై చేయలేదు. ఈ పక్కనే ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి. ఒకప్పుడు చాలా బాగుండేది, నీట్గా ఉండేది, కానీ అంత షెడ్స్ ఉన్నాయి కానీ ఎందుకు మూసేశారో తెలియదు. మేబీ ఇది కూడా పెద్ద రీజన్ అయింది, ఏదో గొడవ మూసేస్తున్నట్టున్నారు. చాలామంది బయట నుంచి వచ్చి స్టాల్స్ పెట్టేవాళ్ళు. మాయాబజార్ అంటే నిజంగా మ్యాజిక్ లాగా, మీకు వెళ్తే డబ్బులన్నీ మాయమైపోతాయి. అంటే ఎవరు దొబ్బేరు, మీకే నచ్చి అన్నీ కొనేస్తూ ఉంటారు. ఒక్కసారి నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ నేను గుర్తు తెచ్చుకుంటున్నాను. సో మనం ఈ స్ట్రైట్ వెళ్ళిపోదాం. సో ఎక్కడికి ఎండ్ చేస్తానంటే వ్లాగ్ మా ఇంటి వరకు వచ్చి ఎండ్ చేస్తాను. మా ఇల్లు ఎల్ఐజిలో ఉంది. చాలామంది బిజీగా ఉన్నారు, ఎందుకంటే పొద్దున్న పిల్లలు కాబట్టి స్కూల్కి వెళ్తూ ఉంటారు. అదిగోండి చూడండి, ఇంత బ్యాగులు మోసుకుని కష్టపడి చదువుకుంటూ, తర్వాత కష్టపడి చదివి తర్వాత జాబ్ దొరకక, ఓకే లెట్స్ లీవ్. ఇప్పుడు మన టాపిక్ అది కాదు. ఇక్కడ పక్కనే కార్ వాష్ ఉంది, సైకిల్ షాప్స్ కూడా అన్నీ ఉన్నాయి, అదేదో కిరాణా షాప్ కూడా ఉంది. కార్ వాష్ మూసేసినట్టున్నారు. ఒకప్పుడు కార్ వాష్ కూడా ఉండేది. ఒకప్పుడు బిహెచ్ఎల్ నా చిన్నప్పుడు ఎంతో నీట్గా ఉండేది, పేపర్స్ పొల్యూషన్ లేకుండా. ఇప్పుడు మాత్రం చూస్తే బిహెచ్ఎల్ని చాలా చెత్తగా చేసేసారు. సో ఇదే మాట, కార్ సర్వీస్ సెంటర్, ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసింగ్ కస్టమర్స్ అని ఉంది. మీరు అక్కడ చూడొచ్చు, ఒక జీప్, ఓల్డ్ జీప్ అక్కడ పడేసి ఉంది. మీకు ఎవరైనా కావాలంటే తీసుకెళ్ళచ్చు. నాకు తెలీదు, ఊరికే అన్నాను. ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ జీప్, అదొక జిప్సీ లాంటిది. ఇప్పుడు ఆ జిప్సీస్ కూడా బ్యాండ్ అయిపోయినాయి. సో ఒకప్పుడు ఇందాక చెప్తున్నాను మీకు, చిన్నప్పుడు బిహెచ్ఎల్ చాలా నీట్గా ఉండేదని చెప్పాను. కానీ ఇప్పుడైతే బయట నుంచి వచ్చిన పీపుల్, ప్రైవేట్ ఎవరైతే నాన్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళంతా మొత్తం బిహెచ్ఎల్ని దట్టిగా చేసేసారు. మీరు సైడ్కి చూస్తే లెఫ్ట్ సైడ్ అంత డర్టీ డ్రైనేజెస్, అంత పొల్యూషన్, అంత ప్లాస్టిక్స్ వేసేసారు. నాకు బిహెచ్ఎల్లో కొన్ని ఏరియాస్ నచ్చవు, ఎందుకంటే బయట ఓపెన్గా పడేస్తూ ఉంటారు. చూడండి ఎంత దట్టిగా ఉందో, చాలా దట్టి స్టింకీ స్మెల్ వస్తుంది. ఇక్కడంతా పెద్ద ప్లాస్టిక్స్ అంతా డంప్ చేస్తారు, కానీ ఈ మధ్యన తీశారు. ఇదివరకైతే చాలా స్మెల్ వచ్చేది, ఇప్పుడైతే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అన్ని ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ డంప్ చేసేవాళ్ళు. సో ఇవన్నీ తీసేసుకెళ్తున్నారు, బిహెచ్ఎల్ అంతా తీసేసింది.
ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఎవరైతే వ్లాగ్ చూస్తున్నారో వాళ్ళకి నచ్చకపోతే కంప్లైంట్ చేయండి. బిహెచ్ఎల్ ప్రెసిడెంట్కి కానీ బిహెచ్ఎల్ జిఎంకి కానీ కంప్లైంట్ చేయొచ్చు. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోదాం మనం. అలా స్ట్రైట్ వెళ్ళిపోతే అది మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే బిహెచ్ఎల్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్ అయితే ఎల్ఐజి ఇంకా రామచంద్రపురంకి వెళ్ళొచ్చు. కొంచెం వర్షం వచ్చిందంటే అంత గ్రీనీగా కొంచెం దట్టిగా ఉంటాయి రోడ్స్. సో మనం చాలా స్పీడ్గా మూవ్ అవుతాం. ఇంకా బిహెచ్ఎల్ పైప్ యార్డ్ ఉంటుంది. ఇది కూడా ఒక బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ ఒక పార్టే. చాలామంది ఇక్కడ అంతా వాకింగ్ చేస్తూ ఉంటున్నారు. చాలామంది బండి నేర్చుకునే వాళ్ళు కానీ సైకిల్ నేర్చుకునే వాళ్ళు కానీ చాలామంది ఆడుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. సో మీకు సైడ్కి చూస్తే లెఫ్ట్ సైడ్ ఇదే బిహెచ్ఎల్ పైప్ యార్డ్. సో స్ట్రైట్గా వెళ్ళిపోదాం మనం. వెళ్ళిపోతూనే ఉన్నాం. చాలామంది స్కూల్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఇదే బిహెచ్ఎల్ ఇంజనీర్స్ ఆఫీస్ మాట. సైడ్కి అక్కడ పక్కన రైట్ సైడ్ చూస్తే అన్ని ఫంక్షన్స్ కూడా చేస్తూ ఉంటారు, మ్యారేజెస్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద డీజే సౌండ్స్ పెట్టి. లెఫ్ట్ సైడ్ వెళ్తే బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ. మనం నెక్స్ట్ డే మీకు నా నెక్స్ట్ బ్లాగ్ అక్కడికే తీసుకెళ్తాను, బిహెచ్ఎల్ ఫ్యాక్టరీకి. నేను నెక్స్ట్ డే చేస్తాను, కంపల్సరీ బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ చేస్తాను. సో బిహెచ్ఎల్ రోడ్ ప్లస్ అవన్నీ చూపిస్తాను, కమ్యూనిటీ సెంటర్, ఇంటర్నేషనల్ క్లబ్ అవన్నీ. సో పిల్లలందరూ వెళ్తూ ఉన్నారు. అక్కడ షుగర్ కేన్ జ్యూస్ ఉంది, చాలామంది ఆగి తాగుతూ ఉంటారు సమ్మర్లో. సో అది మాత్రం క్లోజ్ ఉంది. ఇదే బిహెచ్ఎల్ ఇంజనీర్స్ ఆఫీస్ అసోసియేషన్ రైట్ సైడ్లో ఉంది. ఇది ఒక పెద్ద ఫారెస్ట్, చాలామంది ట్రీస్ వేశారు. ఇవన్నీ ట్రీస్ నా చిన్నప్పుడు ప్లాంట్స్గా ఉండేవి. అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ప్లాంట్స్ వేసి దాన్ని ఇన్స్టాల్ చేశారు. సో అందుకే బిహెచ్ఎల్ చాలా చల్లగా ఉంటుంది వెదర్ వల్ల. బయట ఎంత సమ్మర్ ఉన్న బిహెచ్ఎల్లో చాలా కూల్గా ఉంటుంది. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఎల్ఐజి వస్తుంది. పక్కనే ఇక్కడ ఏదో యోగా సెంటర్ ఉంటుంది, ఏదో మెడిటేషన్ రామకృష్ణ మిషన్ అని. సో మనం అవన్నీ వెళ్ళాము. సో నేను అన్ని బయట నుంచే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ బిహెచ్ఎల్ అన్ని మార్నింగ్ ఎల్ఐజి నుంచి వెళ్ళే వాళ్ళు అయితే అన్ని కౌస్ బఫెల్లోస్ వస్తూ ఉంటాయి. రామచంద్రపురం అనే విలేజ్ ఉంది, అక్కడి నుంచి అవన్నీ వస్తూ ఉంటాయి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో ఇదే పక్కన చెప్పాను కదా రామచంద్ర మిషన్ అని పక్కన ఉంది. సో చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అట్మాస్ఫియర్ విలేజీగా ఉంటుంది, అర్బన్గా ఉంటుంది. అర్బన్ అండ్ రూరల్ అన్నీ మిక్స్ అయినట్టు ఉంటుంది. బిహెచ్ఎల్ అనేది బెస్ట్ సిటీ ఇన్ ద హైదరాబాద్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా షూటింగ్స్ జరిగినాయి. స్కూల్కి వెళ్ళే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, స్పీడ్గా వెళ్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది స్పీడ్గా వెళ్తూ ఉంటారు. నా అడ్వైస్ ఏంటంటే పెద్ద పెద్ద బ్యాగుల్లో వేసుకొని స్కూల్ పిల్లలు సైకిల్ తొక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఆటోలో చూస్తే ఇందాక పిల్లలు ఇన్ని బ్యాగ్స్ వేసుకుని. ఇదే ఫారెస్ట్ మాట. అన్ని పొల్యూషన్ పడేశారు. ఈ రైట్ సైడ్కి వెళ్తే అన్మయ్య ఎన్క్లేవ్, ఇంకా కొత్త ఎంఐజీ ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇందాక మీకు చెప్పాను కొత్త ఎంఐజీ అని. చాలా వేస్ ఉన్నాయి కొత్త ఎంఐజీకి వెళ్తాకి, అంటే న్యూ ఎంఐజీ అంటారు. ఎంఐజీ ఫుల్ ఫామ్ వచ్చేసి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అంటారు. ఎల్ఐజీ వచ్చేసి లోకల్ ఇన్కమ్ గ్రూప్ అంటారు. హెచ్ఐజీ అంటే హైయెస్ట్ ఇన్కమ్ గ్రూప్. సో ఇటువైపు వెళ్తే అన్నమయ్య ఎన్క్లేవ్ వెళ్ళొచ్చు. సో ఇక్కడ బిహెచ్ఎల్ చెక్ పోస్ట్ ఉంది, కానీ అక్కడ ఎవరు సెక్యూరిటీ ఉండరు, చాలా లాక్ వేసి ఉంటుంది. బిహెచ్ఎల్ ఎల్ఐజిలో కూడా డాగ్స్ చాలా ఎక్కువే ఉంటాయి. మీరు ఈ రైట్ సైడ్ చూస్తే చాలా స్టింకీ స్మెల్ వస్తుంది. ఇక్కడ బిహెచ్ఎల్ క్లీన్ చేయాలని నేను కోరుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పొద్దున్న వాకింగ్ చేసే వాళ్ళకి కానీ పిల్లలకి కానీ వెళ్తూ ఉంటాయి. అన్ని పిక్స్ వచ్చి మీరు ఇక్కడ ప్లాస్టిక్ పడేద్దు దయచేసి, ఈ చాలా నీట్గా ఉంచండి. స్వచ్ఛ భారత్ అని నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, దయచేసి ఆ ప్లేస్ని నీట్గా ఉంచండి. సో స్ట్రైట్ వెళ్తే అందుకే బిహెచ్ఎల్కి బార్డర్స్ కట్టేస్తున్నారు. ఎందుకంటే చూడండి అది ఎంత ఘోరంగా ఉందో, ఒక ఆటోలో ఇన్ని బ్యాగ్స్. స్కూల్ అమ్మమ్మో, చాలా నాకైతే మా స్కూల్ డేస్ గుర్తుకొస్తున్నాయి.
అందరూ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు. మార్నింగ్ 7 to 9 o'clock చాలా బిజీ అవర్స్. సో ఈ పక్కనే ఆశ్రమం ఉంది, పంచముఖ హనుమాన్ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మీకు తర్వాత నేను ఒక్కొక్కటి సపరేట్గా వ్లాగ్స్ చేసి చూపిస్తాను. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే బిహెచ్ఎల్ అనేది చాలా ఇంట్రెస్ట్ మాట. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను, 25 years ఇక్కడే ఉన్నాను. నా స్కూలింగ్, నా కాలేజ్ వచ్చి చందానగర్లో జరిగింది, నారాయణ కాలేజ్ అని. నా స్కూలింగ్ వచ్చేసి ఇక్కడే భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్. ఇది నా బేసిక్ ఇంట్రొడక్షన్. సో నా స్కూలింగ్ ఇక్కడ అయింది. నా డిగ్రీ వచ్చి మెహదీపట్నంలో అయింది. నేనేమో మాస్టర్స్ యూకేలో చేశాను. సో చాలా రోజుల తర్వాత యూకే నుంచి ఇక్కడికి వచ్చాను. సో ఇందాక మీకు చెప్పాను కదా హనుమాన్ టెంపుల్ అని, అదే ఇది. సో దాన్ని కూడా ఒకసారి మనం వ్లాగ్ చేద్దాం. సో ఇదే ఎల్ఐజి చెక్ పోస్ట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మా ఇల్లు. సో మనం ఇవాళతో వ్లాగ్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మీ ముందు కొత్త వ్లాగ్తో మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే మీ ముందు ఉంటారు. లోకల్ వ్లాగ్స్, సబ్స్క్రైబ్ ఇట్, లైక్ ఇట్, షేర్ ఇట్.